శ్రీ గురుభ్యో నమ. శ్రీ బటుకనాథాయ నమ. అక్టోబర్ 25వ తేదీ రోజున మనకి నాగుల చవితి పూజా విధానం అనేది ఉంటుంది. ఈరోజు నాగుల చవితి ఒక విశిష్టత మనం తెలుసుకుంటాం. ముఖ్యంగా చూసినట్లయితే మనకి శ్రవణ మాసంలో నాగుల పంచమి అని పూజ చేయడం జరుగుతుంది, నాగదేవత పూజ. అదేవిధంగా కార్తీక మాసంలో కూడా నాగుల చవితి రోజున నాగదేవత పూజ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే శ్రవణ మాసంలో శివారాధన అభిషేకం ద్వారా, ఎందుకంటే శ్రవణ నక్షత్రం అనేది చంద్రుడు జలతత్వానికి ప్రధాన కారకుడు. అదేవిధంగా మనకి కార్తీక మాసంలో చూసుకున్నట్లయితే కార్తీక మాసంలో పూర్ణిమ రోజు కృతికా నక్షత్రం అంటే అగ్నితత్వానికి సంబంధించిన ఒక నక్షత్రము. ఈ ఒక నక్షత్ర ఆధారంగా మరియు షడ ఋతుల ఆధారంగా మనకి కార్తీక మాసంలో శివాలయంలో దీపదానము, నది ఒడ్డున తీర్థస్థలంలో దీపదానము చేయడం జరుగుతుంది. శివుడికి మరియు కేశవుడికి అంటే విష్ణుమూర్తికి అతి ప్రీతికరమైన మాసాలు శ్రవణ మాసం మరియు కార్తీక మాసం. ఈ మాసంలో శివారాధన, విష్ణు ఆరాధన అనేది చాలా విశిష్ట ఫలితం ప్రసాదించే ఒక ఆరాధన విధానం. ఇందులో నాగుల చవితి, నాగుల పంచమి ఈ మనకి తిథి పరంగా చూసుకున్నట్లయితే పంచమి తిథికి అధిష్టాన దేవత నాగదేవత పూజ ద్వారా మనకి సత్సంతానం, విశేషంగా రక్షణ. ఎందుకంటే నాగ పూజ ద్వారా విశేషంగా మనం రక్షించబడతాం. నాగ పూజ చేసినట్లయితే మీ జాతక చక్రంలో కాలసర్పయోగం ఉన్నా, లేకుంటే రాహుకేతులు నీచ స్థితిలో ఉన్నా, లేకుంటే రాహుకేతులు లగ్నంలో సప్తమంలో ఉన్నా అది అశుభ ప్రభావాలు మీకు ప్రసాదిస్తూ ఉంటారు. కాబట్టి ఈ నాగ చవితి రోజు మనకి నాగుల పూజతో పాటు శివారాధన మీరు చేసుకున్నట్లయితే అతి ఉత్తమ ఫలితం దక్కుతుంది. విశేషంగా ఈ కార్తీక మాసంలో మనం చూసుకున్నట్లయితే నాగుల చవితి పూజ శనివారం. రాహుకేతులకి అనేది ప్రత్యేకంగా వారాలు ఏవి లేవు. కావున మనకి శనివర్త రాహు అంటే శనితో సమానం రాహు గ్రహం. ఈ శనివారం రోజున వచ్చిన ఒక నాగుల చవితికి నాగదేవత ఆరాధన చేసి, శివారాధన చేసి మీ ఒక జాతక చక్రంలో ఉన్న సమస్త రాహుకేతు కాలసర్ప యోగాల దోష నివారణకై మీరు ఈ పూజ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ గమనించే విషయం ఒకటి ఉంది. ఏ విధంగా అయితే మనకి పాము విషం ద్వారానే మెడిసిన్స్ తయారు చేస్తారు, అంటే విషం అంటే ప్రాణాలు తీసేది, ప్రాణాలు రక్షించేది. అదే విధంగా ప్రతి వ్యక్తి ఒక వ్యక్తిగత జాతకానికి అనుసరించి వాళ్ళ ఒక జాతక చక్ర పరంగా రాహుకేతులు అతి శుభ ప్రభావాలు కూడా ప్రసాదించవచ్చు. కావున మీరు జాగ్రత్తగా మీ ఒక జాతక చక్ర పరిశీలన చేసి పూజ సంకల్పంలో, అంటే సంకల్పం మరి రెండు ప్రకారంగా ఉంటుంది. విశేషంగా గ్రహ ఒక ఆరాధనలో శాంతి నిమిత్యర్థే అంటే ఆ ఒక గ్రహ ఒక ఎనర్జీకి దూరం చేయనికి, ప్రసాద సిద్ధ్యర్థే అనుగ్రహ ప్రాప్త్యర్థే అంటే ఆ ఒక గ్రహం ఒక ఎనర్జీ పెంచుకోనికి కూడా మనం పూజ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు జాగ్రత్తగా మీ ఒక జాతక చక్రానికి పరిశీలించి మీకు ఏ విధమైన పూజ అనుకూలంగా ఉంటుందో ఆ విధంగానే పూజ చేసుకోండి. సామాన్య పూజ చేసుకుంటే ఎలాంటి మీకు లాభం ఉండదు, నష్టం ఉండదు, ఏదో మనం చేసినట్లుంటది. మీ ఒక జాతక చక్రం ఖచ్చితంగా పరిశీలించి మీరు ఈ నాగ చవితి మరియు పంచమి పూజ చేసుకుంటే మంచిది. నాగ పూజ ద్వారా సత్సంతాన ప్రాప్తి, మీకు ఆటంకులు అంటే మీకు బిజినెస్ లో కానివ్వండి, జాబ్ లో ప్రమోషన్ కానివ్వండి, సంతాన పరంగా కానివ్వండి, ఆరోగ్య పరంగా ఏదైనా మీరు వర్క్ చేస్తుంటే ఆటంకాలు ఏవైతే వస్తాయో అవన్నీ తొలగిపోతాయి. విశేషంగా రాహుకేతు అనేది మన మైండ్, మన బుద్ధి మీద ప్రభావం ఉంటుంది. మీరు తప్పు నిర్ణయాల ద్వారా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి జాతక చక్ర ప్రకారంగా కూడా ఈ నాగుల చవితి పూజ చేసుకుంటే మీకు అనుకూలంగా ఉంటుంది. నాగులకి విశేషంగా మనం పాలతో అభిషేకం చేయవచ్చు.
చాలా మంది సుబ్రహ్మణ్య స్వామి కూడా అని పూజిస్తూ ఉంటారు. అంటే సుబ్రహ్మణ్య స్వామి అంటే కార్తీకే, శివుడు ఒక కుమారుడు. కానీ నాగదేవత అంటే నాగదేవతని. మళ్ళా ఈ సుబ్రహ్మణ్య స్వామి మరియు నాగదేవతకి ఉన్న మనకి తేడా అనేది మళ్ళీ మనం తెలుసుకుంటాం ఇంకో వీడియోలో. మీరందరూ ఆ ఒక నాగదేవత అనుగ్రహం పొందాలని, ఆ నాగదేవత ఒక కృపా కటాక్షం మీ మీద ఉండాలని కోరుకుంటూ శుభం భూయాత్.